ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసాబసగా మారింది. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనార్దన్ కు సంస్కారం లేదని, అందుకే ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనకు ధైర్యం, సంస్కారం రెండూ ఉన్నాయని, అధికారం ఉందని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెట్టేస్తే ఎవరూ భయపడరని హెచ్చరించారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పి తనపై విచారణ చేయించాలని, తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. తన కొడుకుపై గంజాయి తాగుతున్నాడంటూ వేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన బాలినేని, నీకు ఒక కుటుంబం ఉంది, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దేనికని సిద్ధం? నేను ఒకరు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన? వేరే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా.